నేడు సాయంత్రం 5:30 సమయంలో ప్రొద్దుటూరు పట్టణం పాత బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ వద్దు అనే నినాదాలతో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేయడం, ఎస్సీ దళిత బిడ్డలను విడదీయడం చాలా బాధాకరమని ఆయన వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బిల్లును ఆమోదించినా దానిని మేము ప్రజా సంఘాలు అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమాన్యుయల్ మరియు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తలపెట్టినాము. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధము. అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీ కూటమి దళితులను విడగొట్టి ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ బిల్లును మేము దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదే కాకుండా ఎన్నో ఉన్నాయి, ఇంపార్టెంట్ అయినవి ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉంది, ఎన్నో ఉన్నాయి, ఉద్యోగాలు అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రతలు అయితేనేమి ఇవన్నీ ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి దళితులను ఈ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలను ఆ మైండ్ను డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారని మేము ఆరోపిస్తున్నాము. ఇదే కాకుండా రోజుకు ఒక దొంగతనాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం ఈ యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా ఈరోజు చట్టసభల్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తాము. ఈ ఎన్డీఏ కూటమి ఈ భరతం పడ్డామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా నాతోటి ఇంకా చాలా మంది ఉన్నారు, మళ్ళీ 2 నిమిషాలు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై భీమ్. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం ఏంటంటే రాత్రి ఎస్సీ వర్గీకరణ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఉంటున్నాం. మరి ఆ ఖండన మీరు ఒప్పుకోకపోతే